చెప్పటం లేదు. కనీసం ఓటు ద్వారానన్నా ఇప్పుడు యువతకు ఏందనంటే ఓటు ద్వారా తమ తల్లిదండ్రులను, బంధువులను ఓట్లు విప్లవం తీసుకురావాలి, ఓటు విప్లవం తీసుకురావాలని ఒక కొత్త విప్లవాన్ని మేము ప్రారంభిస్తున్నాం. సీట్ల వర్గీకరణే జరగాలి. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలలో వర్గీకరణ జరగాలి. ఏ కులం జనాభా ప్రకారం వాళ్ళకి పంపిణీ జరగాలి. అదే కొత్త విప్లవం. ఆ విప్లవానికే ఇవాళ మేమందరం కూడా ఏందనంటే ఇవాళ ఈ విజయవాడ పట్టణంలో, అమరావతి పట్టణంలో మొత్తం ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాం. తాడపల్లి అంటేనే ఇవాళ గుండెకాయ, మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక కొత్త గుండెకాయగా, ఒక ప్రాంతంగా మారింది. దాన్ని వేదిక చేసుకొని త్వరలోనే అన్ని సంఘాలు, అన్ని ప్రాంతాలతోటి మేమేమి ఇతర వర్గాలకు వ్యతిరేకం కాదు. అగ్రకులాల జనాభా ప్రకారం వాళ్ళు ఎమ్మెల్యేలు కానివ్వమనండి, ఒకసారి ముఖ్యమంత్రులు కానివ్వండి, 2 సార్లన్నా కానివ్వండి. కానీ ఏదో ఒక రోజు బీసీలకు, ఎస్సీలకు అవకాశం ఇవ్వాలి కదా. ఇది గొడ్డుపోయిందా? ఇంతమంది చదువుకుంటున్నారు, ఇంత ఇంత అభివృద్ధి చెందింది, ఇంత కంప్యూటరైజ్డ్ అయింది, ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఈ కాలంలో కూడా యావత్తు ప్రజలను మేము దూరంగానే ఉంచుతాము, వాళ్ళు బానిసలుగా ఉండాలి, వాళ్ళు ముఖ్యమంత్రులు కావద్దు అనేది ఏం ప్రజాస్వామ్యం? కాబట్టి దీన్ని అంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదివరకైతే పుచ్చలపల్లి సుందరయ్య గారు, అదేవిధంగా కోటిరెడ్డి గారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు, తిరుపరనేని రామస్వామి చౌదరి, ఇలాంటి అభ్యుదయవాదులను చూశాము ఒకప్పుడు. చాలా మంది, అందరికీ చంద్ర పుల్లారెడ్డి, మాకినేని బసపున్నయ్య, అదేవిధంగా చంద్ర రాజేశ్వరరావు, చాలా ఇల్లు, వాకిలి, సంసారాలు అన్ని వదిలేసి దానం చేశారు వాళ్ళు ప్రజల కోసం. చాలా వికేంద్రీకరణకు సిద్ధపడ్డారు వాళ్ళు. అలాంటి నాయకులే కనిపిస్తలేరు. అంత మాకే కావాలి, మా కుటుంబానికే కావాలి, మా కులానికే కావాలి, మా వర్గానికే కావాలనే నాయకులను చూస్తున్నాం ఇప్పుడు. వికేంద్రీకరణ లేనే లేదు. కాబట్టి అలాంటి నాయకత్వం యొక్క వారసత్వం ఇప్పుడు అగ్రకులాల నుంచి రావాలని కోరుకుంటున్నాం. కానీ ఎవరు ముందుకు రావటం లేదు. ఇదివరకు రెడ్డి సమాజంలో, అదేవిధంగా కమ్మ సమాజంలో విప్లవకారులు పుట్టారు. వాళ్ళంతా అందరి గురించి మాట్లాడారు. ఎన్జి రంగ లాంటి వ్యక్తి రైతు కూలి సంఘాన్ని పెట్టిన చరిత్ర ఉంది. కూలీల గురించి కూలీ సంఘాన్ని పెట్టాడు అతను. అంత విప్లవకరంగా ముందుకొచ్చిన నాయకులను చూశాం. ఇప్పుడు అంత కరడు కట్టుకొని పోయి నాకేమొస్తుంది, నా కుటుంబానికి ఏమొస్తుంది, నా వర్గానికి ఏమొస్తుంది, నా తర్వాత నా కొడుక, ఇదేం ఆలోచన అండి? ఇది ప్రజాస్వామ్యాన్ని కుటుంబం వరకు పరిమితం చేయటం ఏంటిది? కాబట్టి ఈ కులాల్లో ఆ విధమైనటువంటి విప్లవకారులు పుడితే కొంత మాకు వెసులుబాటు కలుగుతుంది అనేది మేము ఎదురు చూస్తున్నాం. కానీ అగ్ర కులాల నుంచి అలాంటి విశాల హృదయం కలిగినటువంటి నాయకత్వమే రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని సృష్టించడానికి ఈ ఉద్యమాన్ని తీసుకొని వస్తున్నాము అని చెప్పి తెలియజేస్తున్నాము. చాలామంది మరి బీసీ రమణ గారు, ఈయన బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా మురళీకృష్ణ గారు, మరి జై స్వరాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. ఇక జయాంధ్ర జయబాబు అని అంటే మాకు ఆంధ్ర రాష్ట్రమే కావాలి, మేము తెలంగాణతోటి కలిసి ఉండం, మేమే అభివృద్ధి చేసుకుంటాము అని ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి జయబాబు గారు, అదేవిధంగా దేవి గారు మరి రైతు మహాజన ఫ్రంట్ జాతీయ మహిళా అధ్యక్షురాలు, అదేవిధంగా మరి ఈరోజు విజయ్ కుమార్ గౌడ్ ఈరోజు కొత్తగా మరి నియామకం చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు వీరంకి అయ్యన్న బాబు, అదేవిధంగా లుక్కా శ్రీనివాస్ గారు, అదేవిధంగా పూర్ణచంద్రరావు గారు బీసీ